అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'నిద్రకు మందు' అనే ఒక కథను వినేద్దాం. పూర్వం గాంధార దేశంలో వజ్రగుప్తుడు అనే ఒక వ్యాపారస్తుడుంటాడు. అతను చేస్తున్న వ్యాపారంలో లక్షలు లాభాలొస్తున్నా గూడా అతనెప్పుడు ఏదో చెప్పలేని అసంతృప్తితో కనిపిస్తుంటాడు. అది రాను రాను మరీ ఎక్కువైపోయి అతడి కంటికి కునుకు పట్టడమే కష్టమైపోతుంది. ఒకరోజు పొరుగురులో ఉన్న వజ్రగుప్తుడి మిత్రుడు జయనందుడు అతన్ని చూడ్డానికొస్తాడు. జయనందుడు సామాన్య కుటుంబీకుడు. ఉన్నదానితో తృప్తిపడి ఏ చీకు చింత లేకుండా భార్యాపిల్లల్ని పోషించుకుంటాడు. వజ్రగుప్తుడు తనకు నిద్ర పట్టని విషయాన్ని జయనందుడితో చెప్పి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. జయనందుడు నవ్వి, నీకీ నిద్రలేని రోగం ఎందుకు పట్టుకుందో నాకర్థమవుతోంది. నువ్వు కొంతకాలం పాటు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గురించి, అందులోని లావాదేవీల గురించి ఆలోచించడం మానేయ్. ఏదో ఒక ఉబుసుపోని పని చేస్తూ కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోగలిగితే నిద్ర దానంతట అదే ముంచుకొస్తుంది అని చెప్పంటాడు. ఇంతలో ఏవో జంతువులు వీధిలో అరుస్తున్నట్లు, మనుషులు వాటిని గట్టిగా అదిలిస్తూ వెళ్తున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. జయనందుడు, ఏంటి వీధంతా ఒకటే గోల అని చెప్పంటాడు. ఏమని చెప్పమంటావు జయనందా? ఊరి వెలుపలున్న పచ్చిక బేళ్లలో మేతకు వెళ్లే ప్రతి గొర్రెల మంద ఈ వీధి నుంచే వెళ్ళాలి. ఇది తప్ప మరొక మార్గం లేదు. మరి గోలకాక ఏమిటి అని చెప్పంటాడు వజ్రగుప్తుడు. జయనందుడు ఉన్నట్టుండి ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా వజ్రగుప్తుడితో, అయితే నువ్వొక పని చెయ్యి. రేపటి నుంచి పొద్దస్తమానం వీధరుగు మీద కూర్చొని మైదానంలోకి మేతకు వెళ్లే గొర్రె మందల్లో ఎన్ని గొర్రెలున్నాయో లెక్క పెడుతూ ఉండు. ఇలాంటి ఉబుసుపోని పనుల వల్ల నీకు తప్పక నిద్రొస్తుంది. నేను కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వచ్చి నా సలహా వల్ల ఫలితం ఏమైనా కలిగిందో లేదో తెలుసుకుంటానని చెప్పి మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. 2 వారాల తర్వాత జయనందుడు తిరిగి వజ్రగుప్తుణ్ణి కలిసినప్పుడు అతను మునుపటి కన్నా అలసిపోయినట్లుండడం, కళ్ళు 2 చింతనిప్పుల్లా మెరుస్తుండడం గమనించి, "ఏం వజ్రగుప్తా, నేను చెప్పిన చిట్కా గూడా నీకు నిద్ర తెప్పించినట్టు లేదే" అని అడుగుతాడు ఆశ్చర్యంగా. వజ్రగుప్తుడు చిరుకోపంతో, "నిద్రా పాడా? నువ్వు చెప్పినట్లే వీధరుగు మీద కూర్చొని ఇంటి ముందు నుంచి వెళ్ళిన ప్రతి గొర్రెను శ్రద్ధగా లెక్కబెట్టాను. తర్వాత నా లెక్కలో ఏమైనా తప్పుండొచ్చేమో అని అనుమానం కలిగి ఊరు వెలుపలున్న చెరువుగట్టు మీద నిలబడి దాపల పచ్చిక బేళ్లల్లో మేస్తున్న అవే గొర్రెలను ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా లెక్కబెట్టాను. ఆశ్చర్యం, ఈ ఊళ్ళోనే వెయ్యి గొర్రెలున్నాయని నేనేనాడూ అనుకోలేదు సుమా అని చెప్పంటాడు. 1000 గొర్రెలా? అంత ఖచ్చితంగా లెక్క పెట్టావన్నమాట. ఊసుపోని పనులు చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధ అవసరమా అని నాకనిపిస్తోంది అని చెప్పంటాడు జయనందుడు. అందుకు వజ్రగుప్తుడు, లెక్కన్నాక లెక్కే. అందులో నేనెలాంటి పొరపాట్లు చెయ్యను. 1000 గొర్రెల్ని అలా చూశాకనే కదా వాటి దగ్గర నుంచి కనీసం 4000 సేర్ల ఉన్నిని సంపాదించవచ్చని నాకర్థమవుతోంది అని చెప్పంటాడు. జయనందుడు చిన్నగా నవ్వుతూ, నిన్ను లెక్క పెట్టమన్నది గొర్రెల్ని గాని అవి ఇచ్చే ఉన్నిని గాదు గదా అని చెప్పంటాడు. నీకు తెలియనిదేముంది జయనందా, ఈ ఊళ్ళో నిపుణులైన నేతగాళ్ళున్నారు. ఆ ఉన్ని వాళ్ళకిస్తే కనీసం 2000 గజాల బట్టలనైనా నేసి ఇస్తారు. ఎంత లేదన్నా గజం 2 వరహాలు చేసి ఆ సరుకును సులభంగా అమ్ముకోవచ్చును అని చెప్పి వజ్రగుప్తుడు ఉత్సాహంగా ఇంకా ఏదో చెప్పబోతాడు. అయితే జయనందుడు అతడి మాటలకు అడ్డుపడి, ఇంక నాకేమీ చెప్పనక్కర్లేదు. నేతగాడు నేసి ఇచ్చిన 2000 గజాల బట్టలని దుకాణంలో మురగబెట్టుకుని కూర్చుంటే నిద్రెలా పడుతుంది? ఆ సరుకంతా కదిలి లాభాలు చేతిలోకి వచ్చి పడ్డప్పుడే గదా అని చెప్పంటాడు. వజ్రగుప్తుడికి జయనందుడి మాటల్లోని వ్యంగ్యం, హేళన అర్థమై చురుక్కుమంటుంది. అతను సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతుంటే జయనందుడు అతన్ని వారించి, చూడు వజ్రగుప్తా, మీ ఇంటి ముందు నుంచి వెళ్ళిన గొర్రెలు నీవి కావు. నీవు చేస్తోంది ఉన్ని వస్త్రాల వ్యాపారం అసలే గాదని నీకు తెలియదా? అయినా పొద్దస్తమానం పరిసరాల్లోని ప్రతి వస్తువును వ్యాపార దృష్టితో చూస్తూ, చేసే ప్రతి పని నుంచి ఏదో కొంత లాభం సంపాదించాలని చూస్తుంటావు. ఆ కారణంగానే అర్థం లేని గుణకారాల గురించే నీకు ఈ వ్యాపార దృష్టి రోగం బాగా ముదిరి కంటికి కునుకు కరువైందని గ్రహించాను. అందుకే నేను మీ ధ్యాసను మరొక వైపుకు మళ్లించే ప్రయత్నం చేసి
అందులో విఫలమయ్యాను. మీ సమస్యను పరిష్కరించే సమర్థత నాకు లేదని ఒప్పుకుంటున్నాను అని చెప్పంటాడు. అది విన్న వజ్రగుప్తుడు ఉత్సాహంగా జయనందుడి వీపు తట్టి, అదేమి కాదు జయనందా, నువ్వు 100కి 100 పాళ్ళు నా సమస్యను పరిష్కరించావు. నీ పుణ్యమా అంటూ అసంతృప్తికి, సుఖనిద్రకు ఉన్న సంబంధం ఏమిటో నేనిప్పుడే గదా గ్రహించగలిగాను. ఆ రోగానికి మందేమిటో నువ్వంతగా వివరించకుండానే నేను తెలుసుకున్నాను అని జెప్పంటాడు. జయనందుడు పెద్దగా నవ్వి, ఆహా! అలాగా ఏమిటా మందు అని అడుగుతాడు. వజ్రగుప్తుడు ఏదో రహస్యం చెప్తున్న వాడిలా చిన్న గొంతుతో, నేనీ రోజు నుంచే ఈ వర్తక వ్యాపారాలన్నీ నా కొడుకులకు అప్పజెప్పి, శేష జీవితాన్ని నీలాంటి స్నేహితుల సాంగత్యంలో తృప్తిగా గడపాలనుకుంటున్నాను అని పెద్దగా ఆవులిస్తూ జయనందుడిని మనసారా అభినందిస్తాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.